పాలకూరతో రెసిపీ అంటే పప్పు కాకుండా నేను వేరే వెరైటీస్ చేస్తుంటా. ఎందుకంటే ఈ ఆకుకూరకి కాస్త జిగురుదనం ఉంటుంది గదా! దానివల్ల పప్పు చేసామంటే కాస్త జిగటగా ఉంటుంది. అందుకని ఎక్కువ తినబుద్ధి కాదు. పప్పు కాకుండా వేరే వెరైటీస్ చేస్తుంటా. పాలక్ పన్నీరు, పాలక్ పులావ్ ఇలా చేసుకోవచ్చు. కాకపోతే పాలకూరతో నేను ఫ్రీక్వెంట్‌గా చేసే కర్రీ ఇదే. ఆనియన్ వేసి చేస్తాను. చాలా బావుంటుంది. చాలా ఫాస్ట్‌గా కూడా చేయొచ్చు. కరెక్ట్‌గా 10 నిమిషాల్లో చేసేయొచ్చు. అందుకని ఎక్కువ ఇదే చేస్తుంటాను. అయితే టేస్ట్ ఇంకా బాగుండడానికి నేను ఈ పొడి వేస్తాను. ఇదొచ్చి శనగపప్పుతో చేసిన పొడి. ఈ పొడి చాలా సింపుల్. ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, ఇంకా వెల్లుల్లిపాయ కూడా వేస్తాము శనగపప్పుతో పాటు. ఇంకా కొన్నిసార్లు అయితే వేరుశనగ పప్పు కూడా వేసి చేస్తాను. అదైతే ఇంకా బావుంటుంది. ప్రెజెంట్ అయితే నేను 1 మంత్‌కి సరిపడా ఆల్రెడీ వేసి పెట్టేసున్నా. నెక్స్ట్ టైమ్ ఈ పొడులు చేసేటప్పుడు డెఫినెట్‌గా మీతో షేర్ చేస్తాను. అయితే పాలకూరతో టమోటా కలిపి చేయకూడదని విన్నాను. అంటే ఆ కాంబినేషన్‌లో కర్రీ తింటే కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అవుతాయని చెప్పి విన్నాను. తెలిస్తే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.